బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 23 వరకు అందిన కాడికి దోసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అది కల్వకుంట్ల కవిత గారి రూపంలో కావచ్చు. నిన్న కల్వకుంట్ల కవిత గారి మీద బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అంటే మహిళా నాయకురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదే కాకుండా తుల ఉమ గారు కావచ్చు, చాలా స్పష్టం వారే మాట్లాడారు. కేసీఆర్ గారి కన్నా ఎక్కువ ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి వారు కూడా కల్వకుంట్ల కవిత గారు ఉద్దేశించి మాట్లాడారు. అంటే కేసీఆర్ గారి కన్నా ఎక్కువ కల్వకుంట్ల కవిత గారు సంపాదించారంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిన విషయం చాలా స్పష్టంగా అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆనాడు పనిచేసిన ఎమ్మెల్సీ ఎంపీలంతా పెద్ద ఎత్తున తెలంగాణ సంపదను దోసుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా 1,90,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినప్పటికీ కేసీఆర్ గారు ఒక ఎకరా కూడా బారడం లేదు. అదే కాకుండా ప్రాజెక్ట్ కూడా పూర్తి కాని పరిస్థితి. ఎందుకంటే 2 లక్షల కోట్ల అంచనా, అప్పటికే 1,90,000 కోట్ల రూపాయలు అంటే ఇక 10,000 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాలువలు పూర్తి కాలేదు. అదే కాకుండా ఒక ఎకరా కూడా పారని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా మెగా కృష్ణారెడ్డి గారు ఉద్దేశించి కల్వకుంట్ల కవిత గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. 1980 ఆ ప్రాంతంలో మెగా కృష్ణ కంపెనీ పెట్టినప్పటికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోర్స్ జాబితాలో వారి పేరు నమోదు అవ్వడానికి మాత్రం కేసీఆర్ దాదాపు 1,00,000 కోట్ల వరకు మెగా కృష్ణారెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చినది చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అదే కాకుండా ఇప్పటికే మెగా కృష్ణారెడ్డి గారు దేశంలో చాలా 8-9 రాష్ట్రాల్లో అత్యధికంగా కాంట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు చాలా మొనార్క్ గా వ్యవహరించిన విషయాన్ని నిన్న కల్వకుంట్ల కవిత గారు నిర్ధారించారు. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కేసీఆర్ గారికి ఏదైనా ఉంటే చెప్తా, ఎవరు కూడా చెప్పరని. అంటే కేటీఆర్ గాని హరీష్ రావు గారు గాని ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు కూడా కేసీఆర్ గారికి ప్రతి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అంటే ఇంట్లో సభ్యులకే స్వేచ్ఛ లేనప్పుడు ఆనాడు కేబినెట్ లో నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి, ఎవరి అభిప్రాయాలు కూడా తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడింది. అందుకే తెలంగాణ ఎవరు చెప్పినా వినకుండా కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. అదే కాకుండా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ లో నిర్ణయాలన్నీ కూడా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చొని కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోకుండా ఓన్లీ డైనింగ్ టేబుల్ మీద తీసుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యం పరితమిల్లలేదు. ఇంట్లో వాళ్ళకి స్వేచ్ఛ లేదంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. కేసీఆర్ గారికి ఎదురు చెప్పేవారు లేరు. దాని మూలంగా తెలంగాణ ఆర్థికంగా విధ్వంసం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 23 వరకు అందిన కాడికి దోసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అది కల్వకుంట్ల కవిత గారి రూపంలో కావచ్చు. నిన్న కల్వకుంట్ల కవిత గారి మీద బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అంటే మహిళా నాయకురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదే కాకుండా తుల ఉమ గారు కావచ్చు, చాలా స్పష్టం వారే మాట్లాడారు. కేసీఆర్ గారి కన్నా ఎక్కువ ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి వారు కూడా కల్వకుంట్ల కవిత ఉద్దేశించి మాట్లాడారు. అంటే కేసీఆర్ గారి కన్నా ఎక్కువ కల్వకుంట్ల కవిత గారు సంపాదించారంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిన విషయం చాలా స్పష్టంగా అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆనాడు పనిచేసిన ఎమ్మెల్సీ ఎంపీలంతా పెద్ద ఎత్తున తెలంగాణ సంపదను దోసుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా 1,90,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినప్పటికీ కేసీఆర్ గారు ఒక ఎకరా కూడా బారడం లేదు. అదే కాకుండా ప్రాజెక్ట్ కూడా పూర్తి కాని పరిస్థితి. ఎందుకంటే 2 లక్షల కోట్ల అంచనా, అప్పటికే 1,90,000 కోట్ల రూపాయలు అంటే ఇక 10,000 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాలువలు పూర్తి కాలేదు. అదే కాకుండా ఒక ఎకరా కూడా పారని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా మెగా కృష్ణారెడ్డి గారు ఉద్దేశించి కల్వకుంట్ల కవిత గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. 1980 ఆ ప్రాంతంలో మెగా కృష్ణ కంపెనీ పెట్టినప్పటికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోర్స్ జాబితాలో వారి పేరు నమోదు అవ్వడానికి మాత్రం కేసీఆర్ దాదాపు 1,00,000 కోట్ల వరకు మెగా కృష్ణారెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చినది చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అదే కాకుండా ఇప్పటికే మెగా కృష్ణారెడ్డి గారు దేశంలో చాలా 8-9 రాష్ట్రాల్లో అత్యధికంగా కాంట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు చాలా మొనార్క్ గా వ్యవహరించిన విషయాన్ని నిన్న కల్వకుంట్ల కవిత గారు నిర్ధారించారు. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కేసీఆర్ గారికి ఏదైనా ఉంటే చెప్తా, ఎవరు కూడా చెప్పరని. అంటే కేటీఆర్ గాని హరీష్ రావు గారు గాని ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు కూడా కేసీఆర్ గారికి ప్రతి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అంటే ఇంట్లో సభ్యులకే స్వేచ్ఛ లేనప్పుడు ఆనాడు కేబినెట్ లో నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి, ఎవరి అభిప్రాయాలు కూడా తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడింది. అందుకే తెలంగాణ ఎవరు చెప్పినా వినకుండా కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. అదే కాకుండా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ లో నిర్ణయాలన్నీ కూడా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చొని కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోకుండా ఓన్లీ డైనింగ్ టేబుల్ మీద తీసుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యం పరితమిల్లలేదు. ఇంట్లో వాళ్ళకి స్వేచ్ఛ లేదంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. కేసీఆర్ గారికి ఎదురు చెప్పేవారు లేరు. దాని మూలంగా తెలంగాణ ఆర్థికంగా విధ్వంసం జరిగింది.